కేంద్రంలో బీజేపీ ప్రభుత్వ పరిపాలన ఏ విధంగా ఉందంటే ఏం చెప్తారు? కేంద్రంలో మోడీ ప్రభుత్వం ఏ రకంగా ఉందో ప్రజలు చూస్తూ ఉన్నారు. మొన్ననే ఇండియా ప్రభుత్వం దగ్గరలోకి వచ్చింది. వారు బ్రాండ్ అంబాసిడర్గా తీసుకున్నటువంటి రామ మందిరము రాముడి దగ్గర చేసినటువంటి అక్కడనే అయోధ్యలోనే ఈరోజు భారతీయ జనతా పార్టీని ఓడగొట్టిరు. ఒకనొక స్టేజ్లో మోడీ గారు కూడా వెనుకబడి ఏదో కన్నులు లొట్టబోయి ఏదో అన్నట్టు చెప్పేసి వారు బయటికి రావడం జరిగింది. వారు అనేకమైనటువంటి కాంగ్రెస్ పార్టీ ఎప్పుడైతే అధికారంలోకి వస్తే ఏమవుతుందో చెప్పేసి మతాన్ని కులాన్ని అడ్డం పెట్టుకుని ఏదో అధికారంలో వచ్చే ప్రయత్నం చేశారు. కానీ ఖచ్చితంగా రాబోయే రోజుల్లో రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి కాబోతూ ఉన్నారు. ఈ దేశానికి మంచి రోజులు రాబోతూ ఉన్నాయి. రైట్. కేంద్ర ప్రభుత్వం ఇంప్లిమెంట్ చేస్తున్నటువంటి సబ్సిడీ లోన్లు ఏవైతే ఉన్నాయో రైతులకైతే చిన్న చిన్న వ్యాపారులకైతే ఆ సబ్సిడీ లోన్లను మీ బ్యాంక్ ద్వారా అందిస్తారా? ఖచ్చితంగా అందిస్తారు. రాజకీయాలకు బ్యాంకుకు రాజకీయాలకు సంబంధం లేదు. కేంద్ర ప్రభుత్వం ఇచ్చే ఏ స్కీమ్ అయినా రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే ఏ స్కీమ్ అయినా ఇంకా కొన్ని స్కీములు మేము కూడా స్వతహాగా తయారు చేసుకొని గౌరవ ముఖ్యమంత్రి గారి దగ్గర పోతా ఉన్నాం. మా టెస్కాప్ తరఫున పోతా ఉన్నాం. మొన్ననే తుమ్మల నాగేశ్వరరావు గారిని కూడా అగ్రికల్చర్ మినిస్టర్ గారిని కూడా కలవడం జరిగింది. ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వ స్కీమ్స్ కానీ రాష్ట్ర ప్రభుత్వ స్కీమ్స్ కానివ్వండి రైతులకు మేలు జరుగుతుందంటే ఎవరి దగ్గరికి పోవడానికైనా రెడీగా ఉన్నాం. నల్లగొండ జిల్లా రైతులు బాగుపడమే ధ్యేయంగా నేను ముందుకు పోతా ఉన్నాను. ఖచ్చితంగా నా యొక్క లక్ష్యమే రైతులకు శ్రేయస్సు కోరుకోవడం కోసం. ఎందుకంటే నేను కూడా ఒక రైతు కుటుంబం నుంచి వచ్చినా కాబట్టి రైతు సాధక బాధకాలు ఏందో మనకు తెలుసు. వ్యవసాయం చేసేవారా? ఖచ్చితంగా నేను చదువుకునే రోజుల్లో వ్యవసాయం చేసిన తర్వాత ఇక్కడికి హైదరాబాద్ రావడం జరిగింది. వ్యవసాయం చేయకుండా పుట్టిందే వ్యవసాయ కుటుంబంలో వ్యవసాయం చేయకుండా ఎట్లుంటాం? ఖచ్చితంగా వ్యవసాయం చేసినాం. అన్ని రకాలుగా కష్టాలు నష్టాలు ఎదుర్కొని ఇక్కడికి వచ్చినాం కాబట్టి రైతు కష్టాలు తెలుసు కాబట్టి రైతు బాగుండాలనేది మా యొక్క ఉద్దేశం. అంటే ఒక సామాన్య రైతుగా ఈరోజు బ్యాంక్ చైర్మన్గా ఎన్నికయ్యారు. అసలు ఏ విధంగా అనిపిస్తుంది? చాలా హ్యాపీగా ఉంది. అది కూడా మా తండ్రులు తాతలు కష్టం చేసినటువంటి వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చి నేను కూడా ఆ రైతులకే సేవ చేస్తున్నాను. నిజంగా గర్వంగా ఉంది. చాలా హ్యాపీగా కూడా ఉంది. అది అయితే ఇప్పటివరకు కాంగ్రెస్ ప్రభుత్వంలో మంత్రివర్గ విస్తరణ కాలేదు. ఈ కాంగ్రెస్ పార్టీ ఈ ప్రభుత్వం ఉంటుందా కూలిపోతుందా అనేసి కొన్ని ప్రజలకు అపోహాలు కూడా అనుమానాలు కూడా వస్తున్నాయి. దీనిపై మీ స్పందన ఏంటి? మీరు చూస్తూ ఉన్నారండి, టీఆర్ఎస్ పార్టీ ఖాళీ అయిపోయి రోజు ఒక ఎమ్మెల్యే వచ్చి డోర్ కొడుతూ ఉన్నాడు. కాంగ్రెస్ పార్టీ మేము కాంగ్రెస్ పార్టీ డోర్ కొడుతురా లేకపోతే మీరు ఆహ్వానిస్తురా? ఖచ్చితంగా వాళ్ళే బతిలాడుతున్నారు. మీకు తెలియదు టీఆర్ఎస్ పార్టీని ఖాళీ చేస్తున్నారంటే ఎవరు నేర్పిన విద్య వారికి అన్నట్టు వారు నేర్పింది మమ్మల్ని ఆ రోజు 18 మంది ఉంటే ఏ రకంగా అయితే 12 మందిని కొనుక్కపోయాడు అదే రకంగా ఈరోజు మళ్ళీ వాళ్ళ లీడర్లే వచ్చి లేదు మేము వస్తాం మేము జాయిన్ అవుతామని చెప్పేసి వాళ్ళు రోజుకొకరు వస్తూ ఉన్నారు. అట్లా మేము జాయిన్ చేసుకోవాలనుకుంటే ఎప్పుడో ఇమీడియట్గా జాయిన్ చేసుకునేవాళ్ళం. రాజకీయాలు పార్లమెంట్ ఎన్నికలకు ముందే మేము జాయిన్ చేసుకునేవాళ్ళం. అట్లా కాదనుకున్నాం. వాళ్ళే రియలైజ్ అయ్యారు. బీఆర్ఎస్ వర్గాలేమో మా నాయకులను మా ఎమ్మెల్యేలను బెదిరిస్తారు ఎదిరిస్తారు బలవంతంగా తీసుకుపోతారని వాళ్ళు విమర్శలు చేస్తారు. మీరు 18 మందిలో 12 మందిని కొనుక్కున్నప్పుడు కూడా బెదిరించి అదిరిచ్చి పైసలిచ్చే తీసుకుపోయారు. అది ఆ సంస్కృతి మీది. కాంగ్రెస్ పార్టీలో ఈరోజు ఉన్న శాసనసభ్యులలో కూడా 80-90% కాంగ్రెస్ పార్టీ బ్లడ్ వీళ్ళందరూ కాంగ్రెస్ పార్టీ నుంచే రాజకీయ అరంగేటం చేసిన వాళ్ళు. కొన్ని రాజకీయ దీనికోసం ఏదైనా అవకాశం వస్తుందని చెప్పేసి పోయి ఉంటారు టీఆర్ఎస్ పార్టీలకు. ఆడ కుటుంబ పాలన రాజకీయ మనుగడ లేదు. ఈ పార్టీ ముందుకు పోదని తెలుసుకున్న తర్వాతే ఆ కుటుంబంలో నలుగురే మిగులుతారు. నలుగురిలో ఆమె ఆల్రెడీ జైల్లో ఉంది. ఇక 3-4 ఉన్నారు. వీళ్ళు తప్ప బీఆర్ఎస్ పార్టీలో ఎవరూ మిగిలరు. ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీలోకి ఇంకా 25 మంది ఎమ్మెల్యేలు మా పెద్దలు చెప్పినట్టు ఇంకా 20 మంది ఎమ్మెల్యేలు రాబోతూ ఉన్నారు. రైట్. కొంతమంది విశ్లేషకులు ఏమంటారు అనేసి గతంలో బీఆర్ఎస్ ఏవైతే చేసిందో ఎమ్మెల్యేను కొనుగోలు అంశం అయితేంది పార్టీలు మారే అంశం అయితేంది ఇదే విధంగా మళ్ళీ ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తుంది. బీఆర్ఎస్ బయటనకైతే వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ కూడా పడుతుంది అనేసి కొంతమంది అంటున్నారు. దీని విధంగా అనేవాళ్ళు మస్తుగా అంటారండి. నెక్స్ట్ 10 years రేవంత్ రెడ్డి గారు కానీ మా పెద్దలు చెప్పినట్టు రేవంత్ రెడ్డి గారే ఈ నెక్స్ట్ 10 years ముఖ్యమంత్రిగా ఉంటారని చెప్పేసి అందరూ అనుకుంటా ఉన్నారు. లేదు కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా 10 సంవత్సరాలు ఈ రాష్ట్రాన్ని ఏలబోతూ ఉన్నది. అది తర్వాత ఏం జరుగుతానే దేవుడికి ఎదురుక. ఇప్పుడు ఇట్లా ఈరోజు నేను జ్యోతిష్యాలు చెప్పదలుచుకోలేదు కానీ ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ అయితే ఈ రాష్ట్రంలో మనుగడ లేకుండా పోతుంది. ఇక బీజేపీకి ఏదో మన 4 పార్లమెంట్ సీట్లు రాగానే ఎగిరెగిరి పడతా ఉన్నారు. కానీ ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ ఇంకో 10 ఏళ్ళు ఉండబోతూ ఉన్నది. ఈ రాష్ట్రానికి మంచి జరుగుతుంది, రైతులకు మంచి జరుగుతుంది, అన్ని వర్గాల ప్రజలకు కూడా మంచి జరుగుతుంది. దీంట్లో కేంద్రంలో రాహుల్ గాంధీని ప్రధానమంత్రిగా ఎందుకు చేసుకోలేకపోయింది కాంగ్రెస్ పార్టీ అంటే ఏం చెప్తారు? అదే అండి, ఇప్పుడు మొన్ననే అసలు బార్డర్లోకి వచ్చి 200 పైచిలకు అసలు వాళ్ళు బీజేపీ వాళ్ళు చెప్పిన 50 సీట్లు వస్తాయి 40 సీట్లు వస్తాయంటే వాళ్ళకే కన్నులు లొట్టబోయి ఏదో బార్డర్లో బయటపడరు ఏదో కూటమి అని చెప్పేసి ఇక్కడ అక్కడ అంతా కూటమి ఏర్పాటు చేసుకుని బయటపడడం జరిగింది. కానీ నెక్స్ట్ ఖచ్చితంగా రాబోయే 5 సంవత్సరాల్లో ఈ నెక్స్ట్ ఒక 10 సంవత్సరాలు రాహుల్ గాంధీ ప్రధానమంత్రిగా ఉండబోతా ఉన్నారు.